రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీ, తెలుగుదేశం నాయకులు గ్రంథి బాబ్జీ, నేమాని సత్యనారాయణ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలకు ఆలయ ఈవో విజయ్ భాస్కర్ రెడ్డి పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చాలా సంతోషం. ఈ రోజున బాలత్రిపుర అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు సందర్భం మీ అందరికీ తెలుసు, ఆషాఢ మాసంలో బాలత్రిపుర అమ్మవారే కాదు, కనకదుర్గ అమ్మవారు కానీ ఈ దేవాలయాలన్నీ కూడా శాకాంబర అవతారంలో మనకి ప్రతి సంవత్సరం కూడా దర్శనం ఇస్తూ ఉంటారు. ఈరోజు చూసాం, మన కాకినాడ బాలత్రిపుర అమ్మవారు శాకాంబరి అవతారంలో మనం చూడడం జరిగింది. చాలా గొప్పగా అలంకరణ చేశారు అమ్మవారిని. చాలా వైభవంగా సుమారు 6 టన్నుల కాయగూరలతో, పళ్ళు కాయగూరలతో అలంకరణ చేయడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అమ్మవారు చాలా కళగా కనిపిస్తున్నారు ఈ విధంగా. అదే కాదు, మన కనకదుర్గ అమ్మవారు కానీ విజయవాడ అమ్మవారి దేవాలయాన్ని కూడా ఇదే విధంగా అలంకరణ చేస్తూ ఉంటారు, దర్శనిస్తారు ఆషాఢ మాసంలో. అదే రెండో విషయం, ఈరోజు గురు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. ఈ రోజున చాలా మంచి రోజు, గురువులకి సత్కరించుకునే రోజు, గుర్తు చేసుకునే రోజు. అదే ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకున్న ఈరోజు కాకినాడ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి. అదేవిధంగా పాడి పంటలు పుష్కలంగా పండి రైతులు అదేవిధంగా అందరూ బాగుండాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలి. అదేవిధంగా మనం ముఖ్యంగా ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రంలో యువతనంతా ఆదుకోవాలి. అన్ని విధాలకు కూడా గత ప్రభుత్వంలో ఏదైతే నష్టపోయామో ఆ నష్టాలన్నీ కూడా గట్టెక్కి ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏదైతే ఉందో పరిపాలన చేస్తుందో ఆ పరిపాలనకు అమ్మవారు అన్ని విధాలుగా సహకరించాలి. ప్రజలు అనుకున్న విధంగా అభివృద్ధి జరగాలి. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కూటమి ప్రభుత్వం అమ్మవారి పూర్తి సహకారం అందించాలని, అదేవిధంగా కాకినాడ ప్రజల ఆశయాలు, ఆలోచన విధానాలన్నీ కూడా నెరవేర్చాలని మరొకసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను.